వెల్కమ్ టు మైండ్ సెల్ లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ రాకేష్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, గద్వాల్ ఫైర్ స్టేషన్. ఈ వీడియోలో మనం తెలంగాణ కానిస్టేబుల్ ప్రిపరేషన్ కోసం మీ ముందుకు 2 టైం టేబుల్స్ తీసుకురావడం జరిగింది. ప్రీవియస్ గా ఓన్లీ కానిస్టేబుల్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అయ్యి సక్సెస్ అయిన వారు, అదే విధంగా కొన్ని సబ్జెక్ట్స్ అనలైజ్ చేసేసి ఎప్పుడు చదివితే బెటర్ అనేది తెలుసుకొని మీ ముందుకు ఈ వీడియో తీసుకురావడం జరిగింది. మేము ఇచ్చిన సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఏ ఎగ్జామ్ అయినా సరే, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా, ఇతర ఏ ఎగ్జామ్ అయినా సరే, మనం ఒక ప్రణాళిక ప్రకారం టైం టేబుల్ ప్రకారం ప్రిపేర్ అయితేనే దాంట్లో సక్సెస్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉండడం జరుగుతుంది. సో మీరందరూ కూడా మీ టైమింగ్ సెట్ అయ్యే విధంగా ఒక టైం టేబుల్ ని తయారు చేసుకొని దాని ప్రకారం ప్రిపేర్ కావడం వల్ల ఇన్ టైంలో సబ్జెక్ట్స్ ఫినిష్ చేసుకొని మనం సబ్జెక్ట్ పైన మంచి అవగాహన రావడం జరుగుతుంది. ఫస్ట్ మనం టైం టేబుల్ 1 గురించి చూస్తే, దీంట్లో మనం 6 to 7 1 అవర్ డైలీ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 7 to 8:30 ఈ 1.5 అవర్ మనం రీజనింగ్ లేదా అర్థమెటిక్ ఏదైనా సరే ఒక సబ్జెక్ట్ ని ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 8:30 to 9:30 ఇది మనకు బ్రేక్. ఈ బ్రేక్ లోనే మనం మన కార్యక్రమాలు, స్నానం, బ్రష్, టిఫిన్ ఇవన్నీ ఫినిష్ చేసుకొని మనం మళ్ళీ 9:30కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. 9:30 to 11 ఇక్కడ మళ్ళీ అరిథమెటిక్ లేదా రీజనింగ్ ఏదో ఒక సబ్జెక్ట్ ని మనం ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం 11 to 1 అనేది ఇక్కడ 1 వరకు మనం జిఎస్ సబ్జెక్ట్ ని చదవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్. ఇక్కడ మనకు 1 to 2 అనేది మనం ఇక్కడ లంచ్ బ్రేక్ గా కన్సిడర్ చేస్తాం. ఈ బ్రేక్ లోనే మనం లంచ్ చేసుకోవడం, అదే విధంగా రెస్ట్ తీసుకోవడం వల్ల నెక్స్ట్ ప్రిపరేషన్ ని మనం ఫ్రెష్ గా కంటిన్యూ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 2 to 8 PM ఈ టైంలో మనం మళ్ళీ జిఎస్ సబ్జెక్ట్ ని ప్రిపేర్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఒక సబ్జెక్ట్ ని మనం పెట్టుకొని మనం జిఎస్ ని ప్రిపేర్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్న 1 అవర్ గ్యాప్ అనేది మనకు డిన్నర్ బ్రేక్. ఇదేంటండి, ఇది డిన్నర్ బ్రేక్. ఇక్కడ మనకు 8 PM to 9 PM 1 అవర్ డిన్నర్ బ్రేక్. ఇక్కడ మనం డిన్నర్ ఫినిష్ చేసేసుకొని మళ్ళీ 9కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. 9 to 11 ఇక్కడ 2 అవర్స్ మనం మళ్ళీ జిఎస్ సబ్జెక్ట్, దీనిలో మనం కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా ఫిజిక్స్, ఎకానమీ ఈ సబ్జెక్ట్ ఇలా ఇక్కడ ప్రిపేర్ కావచ్చు. ఇక్కడ మనకు ఎక్కువ అవుతున్నాయి సబ్జెక్ట్స్ అనుకుంటే దీంట్లో నుంచి ఏదైనా ఒక సబ్జెక్ట్ ని ఇక్కడ జిఎస్ 1లో కానీ జిఎస్ 2లో కానీ ఫినిష్ చేసుకోవచ్చు. ఇది మనకు టైం టేబుల్ 1 గురించి. నెక్స్ట్ వచ్చేసి టైం టేబుల్ 2 గురించి చూస్తే, ఇక్కడ మనం 5:30 to 8:30 గ్రౌండ్ అనేది ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 2 అవర్స్ మనం గ్రౌండ్, దీంట్లోనే మనం స్నానం చేయడం, బ్రష్ చేసుకోవడం ఇలాంటి కార్యక్రమాలని ఫినిష్ చేసుకొని టిఫిన్ చేసేసి 8:30కి మనం ఫ్రెష్ గా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 8:30 to 10 ఇక్కడ 1.5 అవర్ రీజనింగ్ లేదా అరిథమెటిక్ ఏదో సబ్జెక్ట్ ని మనం ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 10 to 11:30 ఈ 1.5 అవర్ ఇక్కడ అరిథమెటిక్ లేదా రీజనింగ్ ఏదో సబ్జెక్ట్ ని ఇక్కడ మనం ప్రాక్టీస్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి 11:30 to 1 PM జిఎస్ సబ్జెక్ట్ ని ప్రిపేర్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 1 PM to 2 PM ఈ 1 అవర్ అనేది మనకు ఇక్కడ లంచ్ బ్రేక్. ఈ లంచ్ బ్రేక్ లో ఎప్పుడు టైం వేస్ట్ చేయొద్దు. మనం వీలైనంత త్వరగా లంచ్ ఫినిష్ చేసేసుకొని రెస్ట్ తీసుకోవడం ఇక్కడ ఉత్తమం. నెక్స్ట్ వచ్చేసి 2 PM to 8 PM ఈ టైంలో కూడా మనం జిఎస్ ప్రిపేర్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ 8 PM to 9 PM అనేది ఇక్కడ మనకు డిన్నర్ బ్రేక్. ఇక్కడ మనం డిన్నర్ ఫినిష్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ గా 9కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ 9 to 11 2 అవర్స్ మళ్ళీ జిఎస్ అనేది ప్రిపేర్ కావడం జరుగుతుంది. ఇక్కడ జిఎస్ అంటున్నాం కదా, ఈ 9 to 11 లో మనం ఇక్కడ కరెంట్ అఫైర్స్, ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఈ 9 to 11 అయినా ప్రిపేర్ కావచ్చు, లేకపోతే మీ కరెంట్ అఫైర్స్ ఇక్కడ 11:30 to 1 ఇక్కడ 1.5 అవర్ ఇక్కడ కూడా మనం కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపేర్ కావచ్చు. మీకు ఎక్కడ కంఫర్ట్ అనుకుంటే, ఏ టైం కంఫర్ట్ అనుకుంటే అక్కడ మనం కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ కావచ్చు. ఇక్కడ మనం 2 to 8 ఇక్కడ ఆల్మోస్ట్ 6 అవర్స్ ఈ ప్రిపరేషన్ ఒకటే జిఎస్ సబ్జెక్ట్ చదవచ్చు, లేదా మీరు ఇక్కడ ఏవైనా 2 జిఎస్ సబ్జెక్ట్స్ చూస్ చేసుకొని అలా కూడా ప్రిపేర్ కావచ్చు. అది మీ మెంటాలిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది, మీ ఇంట్రెస్ట్ పైన. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ సబ్జెక్ట్ విషయానికి వచ్చేస్తే, మనం ఇంగ్లీష్ ని జిఎస్ టైమింగ్ లో భాగంగానే మనం ఇంగ్లీష్ ని ప్రిపేర్ కావడం జరుగుతుంది. ఇవి మనం చెప్పుకున్నటువంటి టైం టేబుల్స్. ఈ టైం టేబుల్స్ లో ఏదో ఒకటి మీకు సెట్ కావచ్చు. అలా సెట్ కాకుండా మీ టైమింగ్స్ ప్రకారం మీరు దీంట్లో నుంచి అవసరమైన వరకు సమాచారం తీసుకొని మీరు కొంత సమాచారాన్ని
కొంత ఇన్ఫర్మేషన్ యాడ్ చేసేసుకొని మీరు ఒక టైం టేబుల్ని కూడా రెడీ చేసుకొని ప్రిపేర్ కావచ్చు. మేము ఇచ్చిన సమాచారం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.